చాలామంది ఐపీఓస్‌లో కూడా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటారు సార్. సో, అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి? దానికి సంబంధించి ఎలాంటి కంపెనీస్ కానివ్వండి, ఎలాంటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి సార్? చాలా మంది డ్రీమ్ ఏంటంటే ఒక ఐపీఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనం కనుక కరెక్ట్ ఐపీఓ పట్టుకుంటే గనక అందులో కోట్లొచ్చేస్తాయి అన్న ఆశ అయితే అందరికీ ఉంటుంది. అవును సార్. ఎందుకంటే ప్రీ ఐపీఓస్ అనేది ఎలా ఉంటుందంటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీ ఏ కంపెనీ అయినా సరే 3 స్టేజెస్ ఉంటాయి. హ్మ్. ఫస్ట్ స్టేజ్ అంటే సీడింగ్ అంటారు. సీడింగ్ అంటే విత్తనం నాటడం. హుహు. ఇప్పుడు చూడండి ఒక ఐఐటీస్ ఉన్నారు. మనకి ఐఐటీస్ అందరూ చేసే పని ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళు. ఫస్ట్ ఏంటంటే ఒక ఆలోచిస్తారు. ఏదన్నా ఒక యాప్ క్రియేట్ చేస్తే బావుంటుందా? ఇప్పుడు ఓలా యాప్ కానియండి, ఊబర్ యాప్ కానియండి ఇట్లాంటి యాప్స్ ఉంటాయి కదా! ఓకే. మనం చాలా యాప్స్ అన్నీ కూడా డిజైన్ చేసేది వాళ్ళే. వాళ్ళకి మైండ్‌లో థాట్ వస్తుంది. ఒక కామన్ మ్యాన్‌కి ఏం అవసరం ఉంది? హ్మ్. ఆ అవసరాన్ని మనం జెప్టో మనకు కావాలంటే బ్లింకిట్ ఇలాంటి చాలా ఉన్నాయి కదా! ఓకే. ఇలాంటివి థాట్స్ ఐఐటీస్‌కే వస్తాయన్నమాట. సో, ఆహాహా! వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఒక ఐడియా వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవ్వరు సహాయం చేయరు. ఓకే. కేవలం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేయాల్సిందే. ఫైనాన్స్‌గా హుహుహు. అయితే వాళ్ళు సపోర్ట్ చేసుకోవాల్సిందే. దగ్గర దగ్గర ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక సీడింగ్ స్టేజ్ అంటారు. అంటే విత్తనం నాటే స్టేజ్ అది. దానికి కావాల్సిన 50,00,000 కావచ్చు, 1,00,00,000 కావచ్చు. వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. అలా ఒక హుహుహు. 3 ఇయర్స్ పనిచేసిన తర్వాత దానికొక స్కెల్టన్ అనేది ఏర్పడుతుంది. ఓకే. మొత్తం ప్రాజెక్ట్ అయితే అయిపోయింది. హ్మ్. దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాలి. అలా వాళ్ళే కొంత ఎంప్లాయ్‌మెంట్స్ ఇచ్చుకొని తక్కువలో పని చేసుకుంటూ చిన్న హైర్ చేసుకుంటారు కొంతమందిని. అలా హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఒక 3 ఏళ్ళు అయిపోయింది. హ్మ్. అయిపోయాక దానికి కొంచెం పేరొచ్చింది మార్కెట్‌లో. ఓకే. ఏదో కొంచెం మంచి ప్రొడక్టే కొంచెం క్లిక్ అయింది. హ్మ్. ఇప్పుడు అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్స్‌పాన్షన్ స్టేజ్ అంటారన్నమాట. ఓకే. ఎక్స్‌పాన్షన్ స్టేజ్ అంటే ఏంటంటే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి. వాళ్ళకి చాలా మంది ఎంప్లాయ్‌మెంట్ తీసుకోవాలి. కంప్యూటర్స్, ఆఫీసు సెటప్ అంతా చేయాలి. ఓకే. అప్పుడు వాళ్ళకి దగ్గర మనకి ఒక 40,00,000 దాకా 4 క్రోర్స్ దాకా కావాల్సొస్తుంది. హుహుహు. 4-5 క్రోర్స్, 10 క్రోర్స్ కూడా కావాల్సొస్తుంది. ఓకే. డిపెండ్ ఆన్ ద ప్రాజెక్ట్ బట్టి. ఓకే. అప్పుడు ఏఐఎఫ్ అని ఒకటి ఉంటుంది. ఆల్టర్‌నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అని మన మ్యూచువల్ ఫండ్స్‌లో సెబీ రిజిస్టర్డ్ సెక్యూరిటైజేషన్ బోర్డ్ ఆఫ్ ఇండియా కింద ఏఐఎఫ్. ఏఐఎఫ్ అని వస్తుంది. హ్మ్. ఆ ఏఐఎఫ్‌లో కేటగరీ 2 అనే ఒక కేటగరీ ఉంటుందన్నమాట. హుహు. ఆ కేటగరీ 2 వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఫండింగ్ వస్తుంది. ఓకే. సో, మేజర్‌గా ఏఎఫ్ కేటగరీ 2 వాళ్ళే ఇట్లాంటి వాటిలో ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. హుహు. ఎప్పుడంటే ఎక్స్‌పాన్షన్ స్టేజ్‌లో. సో, వాళ్ళ నుంచి వాళ్ళకి చాలా ఫండ్స్ వస్తాయి. దగ్గర దగ్గర 25 క్రోర్స్ దగ్గర నుంచి 50 క్రోర్స్ దాకా కూడా వస్తాయి. ఓకే. సో, అట్లాంటప్పుడు వాళ్ళు కొంచెం బాగా ఎక్స్‌పాన్షన్‌కెళ్తారు. సో, ఎక్స్‌పాన్షన్‌కెళ్ళినప్పుడు ఏంటంటే బాగా బ్రాండ్ వచ్చేస్తుంది. బయట మార్కెట్‌లో పబ్లిష్ అవుతుంది. చాలా పేరొస్తుంది దానికి. ఇంకా ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి వాళ్ళు రన్ చేస్తారు కాబట్టి పర్ఫార్మెన్స్ చూపిస్తారు. నేను 30% గెయిన్ చేస్తున్నాం ఇయర్ ఆన్ ఇయర్. హుహు. ఎక్స్‌పాండ్ అయిపోయింది. బ్రాండ్ వచ్చేసింది. దానికంటూ సొసైటీలో ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నారు.